నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. కాశీబుగ్గ ఇన్సిడెంట్లో ఒక కొత్త కోణం వెలుగు చూస్తుంది. అంటే ఇప్పుడు ఆ కోణం ఏంటి, అసలు ఏ విషయాలు బయటకు వచ్చాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, కాశీబుగ్గ ఇన్సిడెంట్లో రోజుకొక విషయం బయటపడుతుంది. ఈరోజు చూస్తే మరో కొత్త కోణం బయటపడింది. ఏంటి సార్ అది? ఇప్పుడు ఆ సంఘటన జరగడం అనేది నిజంగా దురదృష్టకరం, విషాదం కూడా. 9 మంది చనిపోవడం తొక్కిసలాట్లనే. ఆ తర్వాత అసలు ఎవరు ఇతను, ఆ టెంపుల్ కాశీబుగ్గలో కట్టించినటువంటి అతని నేపథ్యం ఏంటి, వీటన్నిటి మీద సెర్చ్ జరుగుతుంది. అలాగే మన సోషల్ మీడియాలో కానీ లేదంటే గూగుల్ సెర్చ్లో కానీ ఆయన గురించి సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఈ హరిముకుంద పండ అని ఆయన 94 సంవత్సరాలు, అతనికి 94 years. హరిముకుంద పండ అతను ఒరిస్సా రాజవంశానికి చెందినటువంటి అతను శ్రీకాకుళం పలాస్ దగ్గర కాశీబుగ్గకి వలస వచ్చాడు. అక్కడ 100 ఎకరాల భూమి ఉంది అతనికి. ఈ 100 ఎకరాల భూమిలో సుమారుగా 12 ఎకరాల్లో విజయ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టించారు. ఎందుకు కట్టించారు ఇది అని అంటే మళ్ళీ ఇంకొక కొత్త కోణం ఉంది. ఈయన తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆనంద నిలయంలో సెక్యూరిటీ వాళ్ళు తోసేశారట. ఈయన్ని తోసేసినప్పుడు దర్శనం చేసుకోలేని పరిస్థితుల్లో అప్పుడు ఇంత దూరం వచ్చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది. కాబట్టి అసలు వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతిలో దేవస్థానంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి లాంటి దేవాలయం మనం ఎందుకు కట్టించకూడదు భక్తుల కోసం అనేటువంటి ఒక ఆలోచన చేసి దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆ ప్రయత్నం చేస్తూ ఎట్టకేలకు ఆయన ఆలయాన్ని నిర్మించాడు. ఎక్కడా కూడా ఎవరి దగ్గర ఒక పైసా తీసుకోకుండా మొత్తం ఆయన సొంత డబ్బుతోటి ఈ ఆలయాన్ని నిర్మించి మొత్తం పూర్తయిన తర్వాత 4-5 నెలలు కూడా నెలకు ఒక 500-600 మంది వస్తుండేవాళ్ళట. కానీ మొన్న ఏకాదశి రోజు మరి కాశీబుగ్గ విజయ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది, అది దర్శించుకోవాలి అని చెప్పేసి మరి అంతమందికి, అన్ని వేల మందికి ఎందుకు ఆలోచన వచ్చిందో మొత్తం మీద వేలాది మంది వచ్చేసారు. మరి అది అక్కడ అంతమంది రావడానికి గతంలో ఎప్పుడూ రానటువంటి విధంగా, ఏ నెల కూడా అంతమంది రానటువంటి విధంగా ఆ రోజు వచ్చారు. అయితే అది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉందంట విజయ వెంకటేశ్వర స్వామి టెంపుల్. అవి ఎక్కడానికి అక్కడ గ్రిల్స్ ఉన్నాయి, అలాగే దిగడానికి గ్రిల్స్ ఉన్నాయి. వచ్చినటువంటి జనానికను వాటి కెపాసిటీకి పొంతం లేకుండా దాంతో కిక్కిరిసిపోవడంతో ఆ గ్రిల్స్ జారి పడి కింద ఒకరి మీద ఒకరు పడిపోయి చనిపోయారు. ఇది ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఇతని మీద హరిముకుంద పండ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అనుకున్నారు. ఎందుకు, ప్రైవేటు ఆలయం కాబట్టి మీరు ఎట్ట కడతారు, ఒకళ్ళు కట్టారు, మీరు కట్టినా కానీ ఇంతమంది వస్తారు, ఇది ఇక్కడ మీకు సెక్యూరిటీ కల్పించండి అని చెప్పేసి మీరు ముందుగా పోలీసులకు చెప్పాలి కదా అని చెప్పి, సహజంగా అంతే కదా. ఇప్పుడు మనం మ్యారేజెస్ చేసుకున్నా లేదంటే ఏదైనా ఫంక్షన్స్ చేసుకున్నా ఎంతమంది వస్తారు ఏంటి అనేది మనకి ఎస్టిమేషన్ ఉంటుంది. ఆ ఎస్టిమేషన్ ప్రకారం మనకు పోలీస్ బందోబస్తు కావాలంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీస్ బందోబస్తు ఇస్తారు, ఏర్పాట్లు చేస్తారు, ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తారు, ఇవన్నీ చేస్తున్నారు కదా. కానీ అక్కడ ఇన్ఫార్మ్ చేయలేదని చెప్పి పోలీసులు చెప్తారు. ఈయనేమంటారు, హరిముకుంద పండ నేను ఇన్ఫార్మ్ చేసేది ఏంది, వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవాలి, నేను ఒకరికి చెప్పలేదు, నేను దేవాలయం కట్టించలేదు, నా ఇష్టం, నా పొలం, నా దేవాలయం, నా దేవుడు, ఇది దైవ కృప, దైవం కట్టించుకుంది ఆ టెంపుల్, అంతే తప్ప వీళ్ళెవరు నాకు చెప్పడానికి, నా మీద ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, 10 కేసులు పెడతారో పెట్టుకోండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. 94 సంవత్సరాలు ఆయనకి. ఆయన మీద కేసులు పెట్టి లోపలికి తీసుకెళ్లి జైల్లో వేసే పరిస్థితి లేదు కదా. పైగా ఆయన చేసిన నేరం కూడా ఏమి కనిపించట్లా. కాకపోతే ఇది విషాదం, ఇది జరగకూడనటువంటి సంఘటన జరిగింది, అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా ఆయన ఇలాంటి చేసాడని చెప్పి మనం అనుకోవడానికి లేదు, అంతే కదా. సో కాబట్టి ఇప్పుడు ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారంట. ప్రతి సోమవారం దివ్యాంగులు కానీ లేదంటే ఎవరైనా వస్తే, వికలాంగులు ఎవరైనా వస్తే వాళ్ళకి 300 రూపాయలు ఇస్తారంట. తర్వాత ఎవరు వచ్చినా సరే అక్కడికి వచ్చినటువంటి భక్తులు అక్కడ భోజన ఏర్పాట్లు కానీ ప్రసాద ఏర్పాట్లు కానీ అన్నీ చేస్తారంట. మీరు భోజనం చేసి వెళ్ళండి, ప్రసాదం తిని వెళ్ళండి అని చెప్తారంట. ఆ 100 ఎకరాల్లో పండినటువంటి కొబ్బరి
పంట కానీ, లేదంటే సపోటా కానీ, మామిడి కానీ, రకరకాల పంటలు ఉన్నాయంట 100 ఎకరాల్లో. అవి మొత్తం ఈ భక్తుల కోసం లేదంటే ఈ దేవాలయం కోసమే ఉపయోగిస్తాడంట ఆయన. కొన్ని వందల మందికి అన్న వితరణ చేస్తుంటాడంట. కాబట్టి ఆయన నేరం చేశాడని మనం అనుకుందామా, లేదంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కింద అనుకోవాలా? ఇది ఒక పెద్ద డైలమా అక్కడ ఉన్నటువంటి పోలీసులకి. ఇది అక్కడ జరిగిన నేరం కింద ఇతను చర్యలు తీసుకోవాలి. వాస్తవంగా ఏదో ఒక చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఆయన మరి అంతే కదా, ఇప్పుడు ఆయన బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే ఎట్టా? అదంతా దేవుడు అని చెప్పి దేవుడి దయ అని చెప్తే అంటే ఎలాగ? ఒక టెంపుల్ కట్టారు, టెంపుల్ కట్టినప్పుడు రోజు ఎంతమంది భక్తులు వస్తున్నారు ఏంటి అనేది ఆయనకు అవగాహన ఉంటుంది. అలాగే పండుగలు పబ్బాలప్పుడు ఎంతమంది వస్తారు అనేది అవగాహన ఉంటుంది. లేదు ఇంకేమైనా ఇబ్బంది కలిగినప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు ఏదైనా భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ఆ బాధ్యత అయితే ఉంది ఆయనకి. కానీ ఆయన నేపథ్యం చూస్తే గనక ఆయన దైవంలో లీనం అయిపోయారు అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఆయన తల్లి విష్ణుప్రియ, తల్లి పేరు విష్ణుప్రియ. ఆవిడ 40 years బ్యాక్ చనిపోయింది. ఆవిడ విగ్రహాన్ని అక్కడ పెట్టి పూజిస్తారట, మాతృమూర్తిని. ఆవిడే జగదాంబ, ఆవిడే అమ్మవారు అని చెప్పి, ఆవిడే శక్తిశాలి. అంటే మనం అందరం దుర్గామాత లేదా ఇంకొకరు కొలుస్తాం కదా, అలానే వాళ్ళ మదర్ని విగ్రహం పెట్టి కొలుస్తుంటాడంట అక్కడ. ఆవిడనే దైవంగా భావిస్తాడంట అమ్మ. ఆయన మాట్లాడేటువంటి 10 మాటల్లో 5 మాటలు అమ్మ అమ్మ అని వస్తుందంట. 10 మాటలు మాట్లాడితే అమ్మ అమ్మ అని వస్తుందంట. అంటే వాళ్ళ అమ్మే ఇవన్నీ చేపిస్తుంది అనేటువంటి ఒక లీనం అయిపోయాడు. వాళ్ళ ఆ అమ్మే అన్నీ చేపిస్తుంది అనేటువంటి అభిప్రాయానికి ఆయన వచ్చేసి వాళ్ళ అమ్మ ఆదేశం మేరకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కట్టించాను. ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు, నాకే సంబంధం, నేను నిమిత్త మాత్రుడిని, నాకు వచ్చిన పంటని నేను సహాయం చేస్తున్నాను, పెడుతున్నాను, నేను ఎవరి దగ్గర నుంచి రూపాయి తీసుకోలేదు, నేనే నాకు వచ్చినటువంటి దేవుడు ప్రసాదించిన మా అమ్మ ప్రసాదించిన దాన్ని నేను ఇస్తున్నానని చెప్పి చెప్తున్నానంట. ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే ఆయన కుమారుడు ఉంటే అతను మెడిసిన్ చదివాడంట, డాక్టర్. అతను ఇవాళ కూడా 50 రూపాయలు తీసుకుని వైద్యం చేస్తాడంట. ఓన్లీ 50 రూపాయలు తీసుకుని వైద్యం చేస్తాడంట అక్కడ, ఇక్కడ కాశీబుగ్గలు. సో ఇది కూడా అమ్మ ఆశీస్సుల కారణంగానే తన కుమారుడు డాక్టర్ అయ్యాడు, తన అమ్మ ఆశీస్సుల కారణంగానే ఈ విధంగా సేవ చేస్తున్నాడు అని చెప్పి ఆయన భావిస్తున్నాడు. అంటే ఇది జనరల్గా ఒక ఆధ్యాత్మికంగా ఒక స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇదంతా నిమిత్తం మాత్రం, ఈ జీవితం అనేది గాలిబుడుగు లాంటిది, ఇదంతా ఒక సినిమా లాంటిది, జీవితం అనేది ఇదంతా ఒక శక్తి నడిపిస్తూ ఉంది. ఆ శక్తి ఏంటనేది మనకు తెలియదు, మనం నిమిత్త మాత్రం అనే భావనకు ఉంటారు. ఆ స్టేజ్ లో ఆయన ఉన్నారు. బహుశా అవధూత ఆ టైప్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు అంటే దైవ చింతనలో ఆయన నిమగ్నం అయిపోయారు. నిమగ్నం అయిపోయేసి ఆయన ఇదంతా నాకేం సంబంధం అనేటువంటి భావనలో ఉన్నారు ఆయన. సో ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటారు? సో పోనీ ప్రచారం కోసం ఏమైనా చేస్తున్నాడంటే అది లేదు. ప్రచారం కోసం ఏంటంటే ఇప్పుడు ప్రచారం కోసం అంటే అది కూడా కనిపించట్లేదు కదా అక్కడ. కాకపోతే కొన్ని ఆశ్రమాల్లో కానీ కొన్ని ఈ స్వామీజీల రూపంలో ఉండేటువంటి వాళ్ళు ప్రచారం కోసం డబ్బులు ఇచ్చి సెలబ్రిటీని తీసుకొచ్చి హైలైట్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనకు తెలుసా ఎన్ని. కానీ ఆ టైపుగా ఈయన కనిపించట్లా. మరి హరిముకుంద ఆయన, మరి హరిముకుంద పాండా ఆయన మొత్తం దైవ చింతనలో ఉన్నాడు. సరే దీన్ని మనం నేరం అందామా, లేదంటే అది దైవం ఆ విధంగా మరి సంకల్పించిందని చెప్పి అందామా, లేదంటే దురదృష్టం అందామా? ఏదైనా కానీ ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటే బెటర్. ఆయన నిజంగా కూడా ఏమీ చేయలేదు, అది దురదృష్టకర సంఘటన అని చెప్పి అనుకోవాల్సిందే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.